మళ్ళీ ఇంకొక రీడింగ్. ఇప్పుడు కూడా తెలియదు దేని గురించో, జస్ట్ మామూలుగా కార్డ్స్ తీద్దాం. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది దేని గురించో అని అనుకుంటున్నాను. నాకు తెలియదు. పేజ్ ఆఫ్ వాండ్స్ బ్యాకప్. ఫస్ట్ టైం బాగుంది, క్లియర్ కనిపిస్తుంది. ఓకే, సో నేను మీకు 2 ఆరకుల్ కార్డ్స్ తీసాను, ఇంకా 4 టేరో కార్డ్స్. దీంతో బ్యాక్ ఆఫ్ ది డెక్తో 5, 6 తీసాను. 6 ఇవి యూజువలీ జస్ట్ అలా సైడ్కి ఉంచడం. ఫస్ట్ వీటికి మీనింగ్, ఓకేనా? లెట్ మీ అడ్జస్ట్. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 9 ఆఫ్ పెంటికల్స్ నాకు తెలిసి ఏం రిప్రజెంట్ చేసిద్దంటే ఇది ఒక లవ్ రీడింగ్. ఎందుకంటే నాకు కార్డ్స్ వచ్చినవి లవ్ రీడింగ్ గురించి కాబట్టి, ప్లస్ ఆరకుల్ కార్డ్స్ కూడా లవ్ రీడింగ్వి వచ్చాయి. లేకపోతే ఎనీథింగ్, జస్ట్ మ్యాక్సిమం లవ్ రీడింగ్ లాగా అనుకున్నాం, కానీ నేను జనరల్ రీడింగ్ లాగా చెప్తా, ఓకేనా? సో మనకు ఫస్ట్ వచ్చింది 9 ఆఫ్ పెంటికల్స్. నేను క్లియర్గా కనిపిస్తున్నాయి కదా కార్డ్స్. ఇట్లా ఒకటి తీసుకున్నా, థంబ్నెయిల్ పిచ్చి పట్టింది నాకు. ఎనీవే, సో ఈ కార్డ్స్ ఉండ 9 ఆఫ్ పెంటికల్స్ అనేవి యూజువల్లీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ని స్టఫ్ ఉంది. ఈ స్టఫ్ అన్నిటిని మనం వదిలేసి, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారనుకో, ఎంతమంది వచ్చినా మీరు అన్నీ వదిలేసి నేను పట్టుకుండే కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టు మీరు ఈ పర్సన్ దగ్గర ఉన్నారు, ఓకేనా? ప్లస్ మీరు ఎడ్యుకేషన్ దగ్గరైనా లేకపోతే ఏదైనా దాంట్లో నుంచైనా మీరు అన్నీ పక్కన పడేసి నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అని మీరు ఒక్క దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. అదే మీకు బాధ తెచ్చినా, కోపం తెచ్చినా, ఏం తెచ్చినా మీరు అనేది దాని మీదే ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అని తగ్గిపోతుంది. అంటే లైక్ మీకు ఈ రిలేషన్షిప్ మీద, మీకు వీటన్నిటి మీద లైక్ మీకు హోప్ పోతుంది అన్నమాట. మెయిన్లీ ఎందుకు అంటే లైక్ మీరు రిలేషన్షిప్లో ఉంటే, ఇదిగోండి, ఒకవేళ మీరు రిలేషన్షిప్లో ఉంటే ఇది అనేది ఏం రిప్రజెంట్ చేసిద్ది అంటే, మీరు అనేది దీనివల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు చాలా వస్తుంది. అంటే ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువ ఇరిటేషన్ రావడం. ఒకవేళ మీరు దేనికైనా ఫోకస్ చేస్తుంటే లైక్ కెరియర్ కానీ లేకపోతే అలాంటి వాటికి దేనికైనా ఫోకస్ చేస్తుంటే ఇది ఏం చెప్తుంది అంటే, మీరు అనేది మీ షాడో సెల్ఫ్, మీ ఫెయిలియర్స్ మీరు పట్టుకుంది ఒకటే, ఒప్పుకుంటా. కానీ మనకున్నవి 2 చేతులు కదా. ఈ కాలంలో మ్యాక్సిమం ఒక దాని మీద ఫోకస్ అయితే సక్సెస్ అవుతారు. కానీ మనకి ఎన్ని స్కిల్స్ తెలిస్తే అన్ని బెస్ట్. బయట ప్రపంచమైనా, ఇంట్లో ప్రపంచమైనా, ఏ ప్రపంచమైనా ఎంత నేర్చుకుంటే అంత బెస్ట్. సో ఈ కార్డ్ మీకు ఏమని చెప్తుంది అంటే, ద లవర్స్ కార్డ్ అనేది మిమ్మల్ని మీ మీద ఫోకస్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ ఏం ఫిగర్ ఉన్నదో ఆ ఫిగర్ అనేది డార్క్ ఎమోషన్స్, షాడో వర్క్ అంటే షాడో సెల్ఫ్ అంటారు చూడండి, అది ఏమంటుంది అంటే మీరు పట్టుకుని ఫెయిల్ అవుతుంది, కింద పడిపోతుంది, దానికి మీకు చాలా బాధగా ఉంది. సరే, ఒప్పుకుంటా. సో మీరు ఇది పోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ పాజ్ చేసేసుకోండి. మూవ్ ఫార్వర్డ్ వెళ్ళకండి, అలానే ఇంకా పడిపోకండి. కూర్చొని ఒక బుక్ తీసుకొని A to Z, ఇందాక వరకు ఏం చేశారు, మొన్నటి వరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, మొన్న పాస్ట్ 3 days క్రితం ఏం చేశారు, అన్నీ కూర్చొని రాయండి. రాసిన తర్వాత చూడండి వేర్ డిడ్ యూ వెంట్ రాంగ్. ఎందుకంటే మీరు రాస్తుంటే ఫస్ట్ మీకు అనిపించదు, అరే నేను మొత్తం బాగానే ఉంది, మొత్తం కరెక్ట్గానే ఉంది కదా. బట్ అలా రాస్తూ వెళ్ళండి, యూ విల్ సీ లూప్ హోల్స్, స్మాల్ మిస్టేక్స్. సో అప్పుడు మీకు అర్థమైద్ది, ఓకే దిస్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్. సో మీరు అప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, దీంట్లోనే మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు, దీంతో పాటు ఇంకొకటి కూడా స్టార్ట్ చేయొచ్చు. లైక్ ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే సైడ్ బిజినెస్ కానీ, మీరు ఎడ్యుకేషన్లో ఉంటే పార్ట్ టైం జాబ్ కానీ, ఎనీథింగ్ యూ కెన్ రీస్టార్ట్ విత్ అ న్యూ డిఫరెంట్ పార్ట్. లేకపోతే మీరు ఆ వేలోనే వెళ్ళాలి అనుకుంటే మీరు ఆ వేలోనే వెళ్ళచ్చు. సో ఇందాక ఏదో చెప్దాం అనుకున్నా.
ఇందాక రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి కార్డ్ వచ్చినప్పుడు మీకు చెప్పానా? లైక్ ఎప్పుడు మీకు ఇలాంటి బాధ, ఇలాంటి పెయిన్ కనిపిస్తుందో అలాంటి టైంలో ఆ రిలేషన్‌షిప్‌లో ఉండకపోవడం వేస్టే అని. ఎందుకు అంటే మీరు ఆ రిలేషన్‌షిప్‌లో ఉంటే మీకేం దక్కదు. ఓన్లీ బాధ, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ అవన్నీ తప్ప. సో, మీరు అనేది మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. ఇది అనేది ఏం రిప్రజెంట్ చేసిద్ది అంటే లవ్ గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి ఉండేది చూడు. వాళ్ళకి ఇది ఏమని చెప్తుంది అంటే మీరెప్పుడు ఇలా మీ మీద మీరు ఫోకస్ చేసుకొని మూవ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటారో, మీరు అనుకున్నవన్నీ కలిసి ఒక చెట్టులాగా ఒక కెరియర్ అలా గ్రో అయిద్దిమాట. మీ లైఫ్ అనేది ఒక చెట్టులాగా అలా గ్రో అయిద్ది. అండ్ ప్లస్ ఈ లవర్స్ ఉన్నారు చూడండి, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు బ్రేకప్ అయిపోతుంది, మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు. ఫస్ట్‌లో చాలా ఏడుపు, చాలా ఇరిటేషన్, చాలా ఫ్రస్ట్రేషన్ అవన్నీ వచ్చిద్ది. కానీ మీరు అనేది మూవ్ ఫార్వర్డ్ అవ్వండి. మీరు మీ మీద సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అవన్నీ మీరు మీకు ఇచ్చుకోండి. మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఎలా చేయండి అంటే మీరే మీకు నీడ ఇచ్చుకునేలాగా పెరగండి. లోన్లీనెస్ అనేది అందరిలో ఉన్న లైఫే. సో, అందరూ అనేది దాంట్లో ఉండాల్సిందే. పెళ్ళైనా, పెళ్ళవ్వకపోయినా, రిలేషన్‌షిప్‌లో ఉన్న, ఫ్రెండ్స్ ఉన్న, ఎవ్వరున్నా, ఎంత రిచ్ అయినా, ఎంత డబ్బులున్నా, లోన్లీనెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది లైఫ్‌లో ఒక పార్టే. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మూవ్ ఫార్వర్డ్ అవుతేనే మీరు గ్రో అవ్వగలరు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఈ వేలో వెళ్తున్నప్పుడు చాలా అడ్డంకులొస్తాయి. లవ్ అయినా అవ్వండి, రిలేషన్‌షిప్ అయినా అవ్వండి, జనరల్ ఏదైనా. లైఫ్ అంటేనే పరిగెత్తుతూ ఉండడం. కానీ కొన్ని కొన్ని సార్లు మీరెప్పుడు పరిగెత్తడం ఆపి, మీరెప్పుడు కూర్చుంటారో, మీరు అనేది ఎప్పుడు మూవ్ ఫార్వర్డ్ అవ్వకుండా మీరు ఒక ప్లేస్‌లో పాజ్ అయ్యి ఉంటారో, అప్పుడే మీకు హై ఛాన్స్ ఉండిద్ది మూవ్ ఫార్వర్డ్ అవ్వడానికి. ఎందుకంటే మీరెప్పుడు అన్నీ ఆపేసి అన్నీ ఆలోచిస్తారో, అప్పుడే మీకు తెలిసిద్ది. మీరు నిజంగా ఎక్కడ తప్పు వెళ్లారు, మీరు నిజంగా ఎక్కడ ఫాల్ట్. ఎప్పుడు మీరు చేసిన డెసిషన్స్‌ని మీరు క్వెషన్ చేసుకుంటారో, దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ షుడ్ యూ డూ. నెక్స్ట్ మీరు ఏం చేయడం బెస్ట్ అని. సో, ఆరకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఫస్ట్ వన్ ఎక్స్‌పెక్టేషన్స్. డు నాట్ సీక్. డు నాట్ సీక్ ఎనీవన్స్ అప్రూవల్. అంటే ఏంటి అంటే, మీరు అనేది ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో చాలామంది ఎందుకు ఉంటారు? ఎందుకు అంటే వాళ్ళు లోన్లీగా ఫీల్ అయితారు. చాలామంది సక్సెస్‌ఫుల్ అవ్వాలి, నేను ఇది చేయాలి, అది చేయాలని ఎందుకు ఉంటారు? లైక్ వాళ్ళు అనేది వాళ్ళ పేరెంట్స్‌కి ప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్‌కి ప్రూవ్ చేయాలి, అందరికీ ప్రూవ్ చేయాలి ఐ యామ్ గ్రేట్ అని. సో, ఇది అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫస్ట్ పాజ్ చేయండి. ఈ అమ్మాయిలా కూర్చొని మీ దగ్గరున్న బ్యూటీ, మీ దగ్గరున్న టాలెంట్‌ని అర్థం చేసుకొని ఒక చేతిలో పట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు మీకు చెప్పుకోండి. మీకు అనేది ఎవరి వాలిడేషన్ అవసరం లేదు. మీరు అనేది ఇనఫ్. యూ ఆర్ ఇనఫ్. మీరు అనేది కాసేపు అయిన తర్వాత, కొన్ని రోజులు అయిన తర్వాత మూవ్ ఫార్వర్డ్ అవుతాను అని మీరు మీకు అలా చెప్పుకోండి. ఎందుకు అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇది కావాలి, అది కావాలి, వాళ్ళని ఇలా మెచ్చుకోవాలి, వాళ్ళు నీతో ఇలా ఉండాలి. చూడండి, లైఫ్‌లో అందరికీ లవ్ అవసరం. లైఫ్‌లో అందరికీ లైఫ్ అవసరం. లైఫ్‌లో అందరికీ ఆ రిలేషన్‌షిప్స్, ఆ ఇంటిమెసీ అవసరం. కానీ మనం ప్రతి పర్సన్‌ని కలిసిన తర్వాత అది ఫ్రెండ్ అవ్వని, ఫ్యామిలీ అవ్వని అందరూ ఇవ్వలేదు కదా! ఎవరి లైఫ్‌లో వాళ్ళ స్పెషల్ పర్సన్స్ ఉంటారు. నేనిప్పుడు రోజుకి 10 మందిని కలిసాననుకోండి. ఆ 10 మందిలో మేబీ నేను ఆ 10 మందికి కూడా నేను నా ఫస్ట్ ప్రయారిటీ అవ్వనేమో. మెయిన్‌లీ బికాస్ వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. నాకు నా ప్రయారిటీస్ ఉంటాయి. ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, ఈ పర్సన్ మీతో ఇవాళ ఉన్నారనుకోండి, రేపు ఆ పర్సన్ మీతో ఉండరు. దట్స్ ద హార్ష్ ట్రూత్. మీరు అనేది ప్రతి ఇయర్, ప్రతి డే, ఎవ్రీ సింగిల్ టైమ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే లోన్లీగా ఫీల్ అవుతారు. దట్స్ ద పాయింట్ ఆఫ్ ది లైఫ్. అది మిమ్మల్ని ఎంత హ్యాపీగా ఉంచాలో మిమ్మల్ని అంతే లోన్లీగా ఉంచిద్ది. సో, దానికి నెక్స్ట్ కార్డ్, స్లో డౌన్ అండ్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. మీరే ఒంటరిగా గుడికెళ్ళడమో, మీరే ఒంటరిగా తిరగడమో, మీరే ఒంటరిగా ఉండడం హ్యాపీనెస్ లాగా చేసుకోండి. ఎందుకు చెప్పండి? మీరు వీళ్ళతోనే ఉండి సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు వీళ్ళతోనే మూవ్ ఫార్వర్డ్ అయితే సెలబ్రేట్ చేసుకోవాలి. ఒంటరిగా ఉండైనా చేసుకోవచ్చు కదా! ఒంటరిగా ఉన్నా హ్యాపీగా ఉండొచ్చు కదా! ఎవరు చెప్పారు ఉండలేమని? ఈ కార్డ్ అదే చెప్తుంది. రిలేషన్‌షిప్స్ అవసరం. కానీ ఈ రిలేషన్‌షిప్స్ మన మెంటల్ హెల్త్‌ని పాడు చేస్తే అవైతే అవసరం లేదు కదా మనకి. మనకి ఇనఫ్. అది ఎంత కష్టమైనా.
సో హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా. ఓకేనా? బాయ్.